మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు కార్తీక మాసం అంటే ఈరోజు నుంచి కార్తీకం మొదలైందనమాట. కాబట్టి అభిషేకాల గురించి తెలుసుకుందాం. అభిషేకాలు వాటి ఫలితాలు ఎంతుంటాయన్నది తెలుసుకుందాం. ఓకేనా? పరమశివుడు వైభవం, శివుడు అభిషేకం ఫలితములు. ఓకేనా? నీరు 10 దోషాల నివారణ. నీరు అంటే శివుడి పైన నీటితో గంగాజలంతో అభిషేకం చేస్తాం కదా, అది 10 దోషాలతో నివారణ అన్నమాట. పాలు 100 దోషాలు నివారణ, పాల అభిషేకం. ఓకేనా? పెరుగు 1000 దోషాలతో నివారణ, పెరుగు అభిషేకం. నెయ్యి 3000 దోషాలకు నివారణ, నెయ్యి అభిషేకం. తేనె 5000 దోషాలకు నివారణ, తేనె అభిషేకం. పంచదార 8000 దోషాలకు నివారణ, పంచదార అభిషేకం. చెరుకు రసం 1,00,000 దోషాలకు నివారణ, చెరుకు అభిషేకం. మామిడి పళ్ళు 10 లక్షల దోషాలకు నివారణ. ఓకేనా? మామిడి పండు రసం అన్నమాట. నారికేళం, కొబ్బరికాయ నీరు 30 లక్షల దోషాల నివారణ. ఓకేనా? కొబ్బరికాయ నీళ్ళు అభిషేకం 30 లక్షల దోషాల నివారణ. ద్రాక్షరసం 10 కోట్ల దోషాల నివారణ, ద్రాక్షరసంతో అభిషేకం. ఓకేనా? 10 కోట్ల దోషాల నివారణ అన్నమాట. ఈ అభిషేకాలు చూశారు కదా, ఎన్ని దోషాల నివారణ. ఓకేనా? మీరు ఒక్కొక్కటికి ఒక నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, చెరుకు రసం, మామిడి పండు రసం, నారికేళం, ద్రాక్ష, వీటితోని మీరు చేస్తే తేనె 5000 దోషాల నివారణ. చూసారు కదా, ఇలాగనమాట. ఈ దోషాలకి నివారణ ఎంతో, ఈ అభిషేకాల ఫలితాలు ఎంతో తెలుసుకున్నారు కదా. ఓకే, మరి మీరు ఈ కార్తీక మాసం శివుడికి అభిషేకాలు వీటితో చేయండి. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.